ఒక హీరో బాడీతోనే సినిమాను షాక్ చేయగలడా? గ్లిమ్స్ చూసిన వాళ్ళందరూ ఒకటే ఫీలింగ్. పెద్ది ఈ ఒక్క గ్లిమ్స్తోనే ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా. ఎవ్వరు ఊహించని రేంజ్లో రామ్ చరణ్ గారు పూర్తిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యి కనిపించారు. ఆట కాదురా, ప్రాణంతో సావుకెదురెళ్ళే ఆట. ముందుగా చెప్పాల్సింది ఆ బాడీ. ఇది జిమ్ బాడీ కాదు, ఒక యోధుడి శరీరం. ప్రతి షాట్లో చరణ్ గారి ప్రజెన్స్ లిటరల్లీ స్క్రీన్ను పగలగొడుతుంది. ముఖ్యంగా వీపు మీద ఇసుక జారే షాట్, అది ఒక్కడు చాలు, గూస్ బంప్స్ గ్యారంటీ. ఉంటావా పోతావా. ఇక గ్లిమ్స్లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే పహిల్వాన్ సీన్. ఈ సీన్ ఇన్స్పిరేషన్ ఎవరంటే మన లెజెండరీ కోడి రామూర్తి గారు. ఇంతకీ కోడి రామూర్తి గారు తెలుసా? రైలును గొలుసులతో లాగినటువంటి వ్యక్తి, ఏనుగుని ఛాతి మీద ఎక్కించుకున్నటువంటి ధైర్య సాహసాలి. ఆ రియల్ లైఫ్ పవర్ను ఈ సినిమాలో రీక్రియేట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది మన రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ద్వారా. అందుకే ఈ గ్లిమ్స్ చూస్తే చరణ్ గారే కోడి రామూర్తి అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఇక డైరెక్టర్ బుచ్చిబాబు సనా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అసలు ఈ మనిషి ఏం వండుతున్నాడో అర్థం కాలేదు, కానీ ప్రతి ఫ్రేము అవుట్ ఆఫ్ ద గ్రౌండే. మాస్, క్లాస్, రా ఎనర్జీ అన్నీ మిక్స్ చేసి ఒక కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ను ఇస్తున్నాడు. ఇక సంగీతం, మాస్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చినటువంటి బీజియం, అది ఇంకొక వేరే లెవెల్. ప్రతి బీటు, ప్రతి సౌండ్ గ్లిమ్స్కి పర్ఫెక్ట్ బీట్లోనే నిల్చోబెట్టేలా చేసాయి. ఈ సినిమా థియేటర్లో వినడం అంటే లిటరలీ థ్రిల్లింగే. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సాధారణంగా టైర్ 1 హీరోస్ సినిమాలు అంటే ఇప్పుడున్న పాన్ ఇండియా వైజ్గా చూసుకుంటే ప్రతి ట్రైలర్ ఆ టీజర్ ఏది చూసుకున్నా రక్తకు చుక్క ఖచ్చితంగా రాలాల్సిందే. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చినటువంటి ప్రతి గ్లిమ్స్ కానీ, ఇప్పుడు వెనకాల రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో కానీ ఒక్క రక్తకు చుక్క కూడా లేకుండా చేశారు. లిటరల్లీ ఒక్క రామ్ చరణ్ అనే పవర్ఫుల్ ప్రజెంటేషన్తోనే ఈ సినిమా హైప్ పెరిగింది. దానికి రీజన్ కూడా రామ్ చరణ్ గారే. లాస్ట్లో వర్షం పడే షాట్ ఉంటుంది హనుమంతుడి ఫోజులో, మ్యాడ్. అది చూస్తే ఒకటే మాట వస్తుంది, బ్రూటల్. ఇది మరణ మాస్ కాదు, అరాచకం. ఇప్పుడు ఒక విషయం క్లియర్, ఇప్పటి హీరోలు ఎవరైనా ఇలాంటి డెడికేషన్తో ఇలాంటి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే చరణ్ గారికి పోటీ అని ఆలోచించాలి. ఎందుకంటే ఆయనలో ఛత్రపతి శివాజీ కనిపించగలడు, ఆయనలో శ్రీరాముళ్ళ ఆరా చూపించగలడు, ఆయనలో హనుమంతుళ్ళ పవర్ కూడా చూపించగలడు. అది మన గ్లోబల్ స్టార్ రేంజ్, అదే పర్సనాలిటీ, అదే ఔరా. మొత్తానికి పెద్ద గ్లిమ్స్ ఒకటే చెప్తుంది, క్లాస్కి ఎవరు వచ్చినా సరే నల్లిని డిబినెట్ నిలిపేస్తాడు మన చరణ్. ఇది టీజర్ మాత్రమే, అసలు సునామీ ఇంకా ఉంది. వెయిట్ అండ్ సీ.